హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. ఐపీఎల్ 2025 ఫేవర్ స్టార్ట్. డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి టైటిల్ వేటకు సిద్ధమవుతుంది. ఈడెన్ గార్డెన్స్లో ఆర్సీబీతో హై వోల్టేజ్ క్లాష్కు రెడీ. ఇక పంజాబ్ కింగ్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 18 కోట్లకు యజ్వేంద్ర చాహల్ను కొనుగోలు చేసింది. అతను స్పిన్నర్ కాదు, హిట్టర్ అని ప్రచారం అవుతుండడం అంతా షాక్ అవుతున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని లాంచ్ చేస్తూ తగ్గేదిలే అంటూ అభిమానులను ఉర్రూతలెగించింది. కొత్తగా జట్లోకి చేరిన ఇషాన్ కిషన్, మహమ్మద్ సమీ, హర్షల్ పటేల్ లాంటి స్టార్లు ఎస్ఆర్హెచ్ని మరింత బలపరిచారు. ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసింది. ఈసారి ఎస్ఆర్హెచ్ రికార్డులు మొత్తం మోగించబోతుందా? కేకేఆర్ మరోసారి ఛాంపియన్గా నిలుస్తుందా? పంజాబ్ కింగ్స్ 18 కోట్ల స్పిన్నర్ను హిట్టర్గా మార్చేస్తుందా? సన్ రైజర్స్ తగ్గేదిలే అంటూ ఈసారి రికార్డులు బద్దలు కొడుతుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 వేళ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ గురించి క్రికెట్ లవర్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి వాళ్ళు సిరీస్కు ముందు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్ స్క్వాడ్తో మరి బరిలోకి దిగుతున్నారు. ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను వేలంలో దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి హిట్టర్లను కూడా కొనుగోలు చేసింది. అయితే వీళ్లకన్నా ఎక్కువ హైప్ తెచ్చుకున్నది ఎవరో తెలుసా? ఒక ఊహించిన పేరు, అదే యజ్వేంద్ర చాహల్. ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ చేసిన ఒక్క నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. క్రికెట్ అనలిస్టులు, అభిమానులు, కామెంటేటర్లు అందరూ ఒకటే ప్రశ్న వేస్తున్నారు. చాహల్కి 18 కోట్లు ఎందుకని? చాహల్ అంటే స్పిన్నర్, అతను బంతిని బిగించడంలో స్పెషలిస్ట్. కానీ ఒక్కసారిగా అతను ఓ హిట్టర్లా రివీల్ చేయడం ఏమిటి? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పంజాబ్ కింగ్స్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో సీక్రెట్ వెపన్ లోడెడ్ అంటూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో మన చాహల్ ఫ్యాట్స్, హెల్మెట్, బ్యాట్ పట్టుకుని నెట్స్లో శిక్షణ తీసుకుంటున్నాడు. మామూలుగా చాహల్ బౌలింగ్ చేస్తూ కనిపించాలి కదా, కానీ ఈసారి పంజాబ్ కింగ్స్ క్యాంప్లో మాత్రం రివర్స్ అవుతుంది. చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇదే ఇప్పుడు నెట్టింట్లో వైరల్. ఐపీఎల్ 2025లో పంజాబ్ ఓపెనర్ ఎవరు అంటే చాహల్ అంటూ అభిమానులు ట్వీట్లు వేస్తున్నారు. ఇక్కడే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా చాహల్ వీడియోకి ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఓపెనింగ్ స్లాట్స్ కోసం చాహల్ని ట్రైన్ చేస్తున్నామా అని కామెంట్ పెట్టాడు. అందరు నవ్వుపోతున్నారు. ఇదంతా సరే, అసలు చాహల్కి హిట్టర్ ట్యాగ్ ఎలా వచ్చింది? సోషల్ మీడియాలో చాహల్ ఎప్పుడు సరదాగా ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్నప్పుడు జోకుగా జాస్పై మనిద్దరం ఓపెనింగ్ దిద్దామా అంటూ సరదాగా అన్నాడు. ఇప్పుడు ఆ మాట నిజం అవుతుందా? పంజాబ్ కింగ్స్ ఈ వీడియో రిలీజ్ చేయగానే అందరూ చాహల్కి పాకెట్ డైనమైట్, అన్ఎక్స్పెక్టెడ్ ఓపెనర్ లాంటి పేర్లు పెడుతున్నారు. కానీ ఇది సరదాగా మొదలైనప్పటికీ నిజంగా చాహల్ బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపరచాలన్న ఆలోచనలో ఉన్నాడా అన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఇదే ఇప్పుడు క్రికెట్ విశ్లేషకులు చర్చిస్తున్న అంశం. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ చాలా పవర్ఫుల్ స్క్వాడ్ని రెడీ చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, హర్షదీప్ సింగ్, లోకీ ఫెర్గ్యూసన్, మార్కో జాన్సన్, నేహల్ వదేరా లాంటి స్టార్ ప్లేయర్లతో బలమైన జట్టుగా నిలిచింది. ఇప్పుడు చాహల్ని 18 కోట్లకే కాదు, ఒక హిట్టర్ ట్యాగ్తో కూడా మార్పు తెస్తున్నారు. ఈసారి పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా? చాహల్ ఒక నిజమైన సీక్రెట్ వెపన్ అవుతాడా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. కోల్కతా నగరం మరోసారి ఐపీఎల్ ఫేవర్తో ఊగిపోతుంది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి బరిలో దిగేందుకు రెడీ అవుతుంది. ఇప్పటి వరకు 3 టైటిల్స్ అందుకున్న ఈ జట్టు ఈసారి మరోసారి విజయం సాధించేందుకు సమాయత్తమవుతుంది. ఐపీఎల్ 2025 ఆరంభానికి ఇంకా 10 రోజులు ఉండగానే కేకేఆర్ జట్టు కోల్కతాలో ల్యాండ్ అయింది. తమ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా మెరుగైన ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈసారి కేకేఆర్ పూర్తిగా కొత్త లీడర్షిప్తో బరిలోకి దిగుతుంది. అజింక్య రహానే మొదటిసారి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టైటిల్ గెలిచిన తర్వాత ఈసారి రహానే ఆధ్వర్యంలో మరోసారి విజయం సాధించగలరా అనేది అందరి మధ్యలో మొదలవుతున్న ప్రశ్న. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ హై వోల్టేజ్ క్లాష్. మార్చి 22న కోల్కతాలో భారీ పోరు జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. గత సీజన్లో అత్యద్భుతంగా రాణించిన కోల్కతా ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. ఈ మ్యాచ్ కోసం కోల్కతా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేకేఆర్ ఈసారి కొత్త కెప్టెన్కి లీడర్షిప్ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ కెరీర్లో రహానేకి అనుభవం ఉంది, కానీ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో జట్టును నడిపించడం అతని కొత్త సవాల్. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రహానే ఇప్పుడు నైట్ రైడర్స్ జట్టుకు లీడర్గా మారాడు. అతను ఈ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. మరి కేకేఆర్ ఫ్రాంచైజీకి ఇది రిస్క్ అనుకోవాలా లేక కరెక్ట్ డెసిషన్ అనాలా అన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే కేకేఆర్ స్క్వాడ్ నెమ్మదిగా కోల్కతాలో చేరుతుంది. ఇప్పటికే క్వింటాన్ డికాక్, నోకియా, రమణదీప్ సింగ్, మనీష్ పాండే,
ఆండీ రసెల్, సునీల్ నరైన్, రోమన్ పావెల్ వంటి స్టార్ ప్లేయర్లు క్యాంపులో చేరిపోయారు. ఫ్రాంచైజీ వీరికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కేకేఆర్ బౌలింగ్ కోచ్ బ్రావో కూడా జట్టుతో చేరారు. ఈ సీజన్లో వారి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈడెన్ గార్డెన్స్లో ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్ మొదలవబోతుంది. కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, అసిస్టెంట్ కోచ్లు కేకేఆర్కు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేకేఆర్ బలమైన జట్టు కలిగినప్పటికీ ఈ సీజన్లో కొత్త ప్లేయర్లు ఎలా పెర్ఫామ్ చేస్తారు అన్నది చర్చనీయాంశం. కొన్ని కీలకమైన మార్పులు కూడా వచ్చాయి. అజింక్య రహానే కొత్త కెప్టెన్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, క్వింటాన్ డికాక్ లాంటి ప్లేయర్లు ఈసారి ఎలా ఆడతారో చూడాలి. కేకేఆర్ గతంలో 3 టైటిల్ గెలిచింది. 2012, 2014 సీజన్లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2024లో శ్రేయస్ అయ్యర్ లీడర్షిప్లో 3వ టైటిల్ను అందుకుంది. గత సీజన్లో గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉండడం జట్టుకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఈసారి కూడా కేకేఆర్ టైటిల్ కైవసం చేసుకుంటుందా లేక కొత్త జట్ల ఆధిపత్యం పెరుగుతుందా చూడాలి మరి. ఇది ఎలా ఉండగా కేకేఆర్ ఫుల్ స్క్వాడ్ను ఒకసారి పరిశీలిద్దాం. అజింక్య రహానే కెప్టెన్, క్వింటాన్ డికాక్, రహమానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, మనీష్ పాండే, రోమన్ పావెల్, ఆండీ రసెల్, సునీల్ నరైన్, నోకియా, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. కేకేఆర్ ఈసారి ఐపీఎల్ 2025 టైటిల్ను డిపెండ్ చేయగలదా? అజింక్య రహానే కెప్టెన్సీలో జట్టు ఎలా పర్ఫామ్ చేస్తుంది? ఆండీ రసెల్, సునీల్ నరైన్ లాంటి సీనియర్ ప్లేయర్లు ఇంకా మ్యాజిక్ చూపించగలరా? ఈ సీజన్లో కేకేఆర్ తమ టైటిల్ను రిటైన్ చేసుకుంటుందా లేక కొత్త ఛాంపియన్ బరిలోకి దిగుతాడా? మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి. ఇది ఎలా ఉండగా తెలుగు క్రికెట్ ఫ్యాన్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందే ఎస్ఆర్హెచ్ కొత్త జెర్సీని లాంచ్ చేస్తూ ఓ పవర్ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది. సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో చూసి ఫుల్ జోష్లోకి వెళ్ళిపోయారు. తగ్గేదిలే అనే ట్యాగ్ లైన్కి తగ్గట్టుగానే ఎస్ఆర్హెచ్ సీజన్ మొదలైనట్లే ఈసారి ఆరెంజ్ ఆర్మీ తన స్టైల్ను మరింత మెరుగుపరిచింది. కొత్త సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ స్టైలిష్ జెర్సీని డిజైన్ చేసింది. ప్రధానంగా ఆరెంజ్, బ్లాక్ కలర్ కాంబినేషన్తో కూడిన జెర్సీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్లను మరింత డాషింగ్గా మార్చేసింది. సన్ రైజర్స్ ఆటగాళ్లు ఇషాన్ కిసాన్, రాహుల్ చహార్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇలా జెర్సీని ధరించి పుష్ప స్టైల్లో స్టిల్స్ ఇచ్చారు. తగ్గేదిలే అంటూ స్టెప్పులు వేయడం, స్టైలిష్ లుక్స్లో ఫోటోలు దిగడం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్ రైజర్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొత్త జెర్సీ ప్రజెంటేషన్ వీడియో రిలీజ్ చేయగానే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పూనుకుని దీన్ని ట్రెండింగ్లోకి తెచ్చేశారు. ఫ్యాన్స్ ఆరెంజ్ ఆర్మీ, ఎస్ఆర్హెచ్ 2025, తగ్గేదిలే లాంటి హ్యాష్ ట్యాగ్స్తో పోస్టులు పెడుతూ ఎస్ఆర్హెచ్ కొత్త సీజన్కి ఎంత రెడీగా ఉన్నారో చూపిస్తున్నారు. ఫ్యాన్స్ ఇదే మా టైం, ఈసారి ఆరెంజ్ ట్రోఫీ దించే టైం అంటూ కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ మోజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇటీవల జరిగిన మెగావేలంలో ఎస్ఆర్హెచ్ అద్భుతమైన వ్యూహాలతో తమ జట్టును మరింత స్ట్రాంగ్గా మార్చుకుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మళ్ళీ లీడర్గా కొనసాగనుండగా ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లను ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. అయితే ఇషాన్ కిసాన్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా లాంటి ప్లేయర్లను వేలంలో దక్కించుకుని మరింత పటిష్టంగా మారింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అగ్రెసివ్ లీడర్షిప్తో జట్టును ముందుకు నడిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి ఎస్ఆర్హెచ్ టైటిల్ వేటకు ఎంతటి స్ట్రాంగ్గా స్ట్రాటజీలతో వస్తుందో చూడాలి మరి. ఎస్ఆర్హెచ్ జట్టు ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టింది. ప్రాక్టీస్ సెషన్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు రెగ్యులర్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ సీజన్ మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో మొదలు కానుంది. ఇది ఎస్ఆర్హెచ్ హోమ్ మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బ్యాటింగ్ పూర్తి విధ్వంసం మిగిల్చింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి బంతి నుంచి ఆగకుండా బౌండరీలు కొడుతూ విరుచుకుపడ్డారు. 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ పాత రికార్డులన్నీ తిరగరాసింది. ఈసారి అదే రిపీట్ అవుతుందా? ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంకో లెవెల్కి వెళ్తుందా? ఇషాన్ కిసాన్ కొత్త జట్టులో ఎలా రాణిస్తాడో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.